హలో అండి, నేను మీ సుచరిత గారు. వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ క్యాబేజ్ మంచూరియా ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దామా. సో క్యాబేజ్ మంచూరియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2 మీడియం సైజ్ క్యాబేజెస్ తీసుకున్నాను. క్యాబేజెస్ ఇలా ఫైన్గా చాప్ చేసుకున్నాను. ఆ తర్వాత అరౌండ్ 6 క్యారెట్స్ కూడా తీసుకొని ఇలా ఫైన్గా చాప్ చేసుకున్నాను. సో క్యాబేజ్ అండ్ క్యారెట్ని ఇట్లా ఒక బౌల్లోకి తీసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో అరౌండ్ 3 teaspoons salt, 4 teaspoons chili powder and 3 teaspoons roasted coriander powder వేసి ఆ తర్వాత 3 teaspoons జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక మనం వాటర్ పోయకముందే ఒకసారి ప్రాపర్గా అవన్నీ మిక్స్ అయ్యేలాగా వాటికి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మైదా ఫ్లోర్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసేద్దాము. సో ఈలోపు మనం మీడియం హీట్లో పెట్టేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఈలోపు మనం మంచూరియన్ బౌల్స్కి మిక్చర్ని రెడీ చేసుకుందామా. సో ఇలా మైదా ఫ్లోర్ వేసేసి కొద్దిగా వాటర్ పోస్తూ మనం మంచూరియన్ బౌల్స్కి కావాల్సిన కన్సిస్టెన్సీ పిండి కొంచెం గట్టిగానే తడుపుకోవాలండి. చూసుకొని తడుపుకోండి. కొద్దిగా వాటర్ పోస్తూ ఇలా బాల్స్ చేసేటట్టుగా మనము పిండి కొద్దిగా గట్టిగానే తడుపుకోవాలి. చూడండి, పిండిలో ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. సో మనకి ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఆ మంచూరియన్ బాల్స్ ఇలా మీడియం సైజ్ మంచూరియన్ బాల్స్ వేసేసి మీడియం హీట్లో మనం మంచూరియన్ బాల్స్ని ఫ్రై చేసుకుందాము. ఇలా ఒక్కొక్కటిగా మీడియం సైజ్ బాల్స్ చేసేసి మనం ఆయిల్లో లో హీట్లో మంచూరియన్ బాల్స్ అన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వాటిని ఫ్లిప్ చేసుకుంటూ లో హీట్ మీద ఇలా నెమ్మదిగా మంచూరియన్ బాల్స్ని పర్ఫెక్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. సో మన మంచూరియన్ బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి. చూడండి, నాకు 2 క్యాబేజెస్కి ఇన్ని బాల్స్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఒక స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక ఒక వెడల్పు ప్యాన్ తీసుకోవాలండి. ప్యాన్ హీట్ అయ్యాక అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోయాలండి. సో ఫ్లేమ్ మీడియం లో హీట్లోనే ఉండాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇక్కడ 2 ఎల్లిగడ్డలు తీసుకున్నాము. ఆ ఎల్లిగడ్డల్ని ఇలా ఫైన్గా చాప్ చేసుకున్నాము. ఆయిల్ హీట్ అయ్యాక చాప్డ్ గార్లిక్ వేయాలి. చాప్డ్ గార్లిక్ వేసాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం అరౌండ్ 8 గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకొని ఫైన్గా చాప్ చేసుకున్నాము. తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసి చాప్డ్ గ్రీన్ చిల్లీస్ వేసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 బిగ్ సైజ్ ఆనియన్ కూడా తీసుకున్నాను. వాటిని కూడా ఫైన్గా చాప్ చేసేసి ఆనియన్స్ కూడా వేసేసి మనం ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా మనం వాటిని ఫ్రై కానివ్వద్దు, ఇలా క్రంచీగానే ఉండాలి. జస్ట్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయిపోతే సరిపోతుందండి. మనకు క్రంచీగానే ఉంటే బాగుంటాయి. సో ఆ తర్వాత మనం 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేయాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్స్ సాల్ట్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం అరౌండ్ 3 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ని కూడా వేయాలి. ఇలా సోయా సాస్ వేసాక ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం కొద్దిగా టొమాటో సాస్ని కూడా వేసేసి మళ్ళీ ఒకసారి ప్రాపర్గా టొమాటో సాస్ కూడా అరౌండ్ 4 టేబుల్ స్పూన్స్ పడుతుందండి మనకి. టొమాటో సాస్ వేసాక మళ్ళీ ఒకసారి మనం ఇలా ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం కార్న్ స్లరీ రెడీ చేసుకుందామండి. కార్న్ స్లరీ అంటే నథింగ్ బట్ మక్కపిండి, కార్న్ఫ్లోర్ తీసుకొని కొద్దిగా 1.5 టీ స్పూన్ తీసుకొని అలా వాటర్తోని మిక్స్ చేసి లూజ్గా చేసుకొని మనం ఇందులో కార్న్ స్లరీ పోయాలండి. దీనివల్ల మనకు పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ వస్తుంది మంచూరియా. సో ఇలా కార్న్ స్లరీ పోసాక ఇలా మనం ఒకసారి మిక్స్ చేసుకుంటే మన క్రీమీ మిక్స్చర్ రెడీ అయిపోతుంది. చూడండి, మనం ఇలా కార్న్ స్లరీ వేయకుండా డ్రైగా కూడా మంచూరియన్ బాల్స్ ఈ టైంలో వేసి తినచ్చు. కానీ ఇలా వేయడం వల్ల మనకి
కార్న్స్లరీ వేయడం వల్ల మనకు రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్ మంచూరియా రెడీ అయిపోతుంది. చూడండి మనకి కార్న్స్లరీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు అందులో అన్ని ఫ్రైడ్ మంచూరియన్ బాల్స్ వేసేసి జాగ్రత్త ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఆ కార్న్స్లరీ మిక్స్చర్ అంతా మంచూరియన్ బాల్స్కి పట్టేటట్టుగా ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, మన పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ క్యాబేజ్ మంచూరియా రెడీ అయిపోయింది. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో, సేమ్ పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ మంచూరియా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్ మీకు వస్తుందండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.